నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇంటర్నేషనల్ కీనోట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చాలా మంది సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలో తెలియదు. సో సెల్ఫ్ మోటివేట్ ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించడానికి కావచ్చు, లేదా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? అంటే డిపెండెన్సీ ఆన్ అదర్స్ తగ్గేయాలండి. ఫస్ట్ మీరు గెలిచాలి అంటే మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఇంకెవరు ఉంటారు చెప్పండి? సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 10 మంది, ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మీకు అంతకుముందు కూడా ఇంటర్వ్యూస్లో నేనన్నా, చాలా మందితో డిస్కస్ చేసేసరికి చాలా ఒపీనియన్లు వస్తాయి. చాలా ఒపీనియన్లు వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా కన్ఫ్యూజన్ వచ్చేసి డిమోటివేషన్లో మారిపోతుంది. మీకు ఏం కావాలి? హైదరాబాద్ పోవాలా? హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఏ డైరెక్షన్లో బస్సు వస్తుంది, వెళ్ళడం వెళ్ళిపోవడం అంతే. నేను ఏ ఊరు వెళ్ళాలని మనం వేరే వాళ్ళని అడగద్దాం. మన ఊరు మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను 30 yearsలో నేను ఏ రోజు మోటివేషన్కి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. ఎక్స్పర్ట్స్ వ్యూస్ తీసుకున్నానేమో కానీ ఐఎమ్ 100% సెల్ఫ్ మోటివేటెడ్. ఈ గోల్ ఇది, నేను ఇది రీచ్ అవ్వాలా, బెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వాలనుకున్నాను. ఫారిన్లో పోయినప్పుడు ఇండియన్స్ పవర్ చూపించాలనుకున్నా. ఆ గోల్కి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టుకుంటే వెళ్ళిపోయినా కన్సిస్టెంట్గా, అంతే. సో అది ఎలా అచీవ్ చేయాలి ఏంటని గైడెన్స్ తీసుకోవాలి. కానీ ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి, ఎవరో వచ్చి మనల్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేస్తేనే మనం గెలుస్తామనేది ఏమి ఉండదు. మిగతా వాళ్ళు ఇచ్చేది ఒక 5-10% ఉంటుంది. కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్సే తీసుకోండి, మీ కాన్ఫిడెన్స్ 70%, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ 30%. మీకు ఏ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రపంచంలో ఏ మందులు ఇచ్చినా అన్నీ ఫెయిల్ అవుతాయి. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? కన్సిస్టెంట్గా మీరు దాని మీద ఎఫర్ట్ పెట్టినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, నేను గెలుస్తాను, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా ఐ విల్ నాట్ గివ్ అప్ అనే ఒక మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కడికి వస్తాయి. ఇప్పుడు డైలీ నేను thousands ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. బతికే ఉన్నాను కదా, నేను చచ్చిపోలేదు కదా. 30 ఏళ్లలో కొన్ని లక్షల ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసిన, దేశం కాని దేశంలో. ఏ సపోర్టు లేదు, ఒక్కడనే. నాకు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. నా కాన్ఫిడెన్స్, ఎస్ ఈ ప్రాజెక్ట్ నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంటే కదా మీకు వచ్చేది, ఈయనకి ఇద్దామనే కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైతే మీరు ఆ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకుంటారో, మీలో మోటివేషన్ కూడా ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు పాజిటివ్గా థింక్ చేసుకోండి, పాజిటివ్గా మాట్లాడండి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎదుటి వాళ్ళతో ఎక్కువ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం, అదే వద్దు అన్నారు, అది అతని ఒపీనియన్. వై యూ హ్యావ్ టు లిజన్ టు అదర్స్ ఒపీనియన్? ఇట్ ఈజ్ యువర్ లైఫ్, యువర్ కెరీర్. యు ఆర్ గోయింగ్ టు లీడ్ ఫర్ నెక్స్ట్ 40 years. మీకు ఏం నచ్చితే చేయండి. ఎవరో చెప్పారని ఎందుకు మానేయాలి? అండ్ ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 డిస్కస్ చేసుకోండి. బాగా క్లోజ్ పర్సన్స్, ఎక్స్పర్ట్స్, బాగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సపోజ్ మీరు ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారో మీ సర్కిల్లో ఒక 2-3 ఒపీనియన్ తీసుకొని, ఇట్లా ఏ కంట్రీకి వెళ్ళాలి, ఆ కంట్రీలో ఎలా ఉంటాయి వర్కింగ్ కండిషన్, ఎలాంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది గైడ్లైన్స్ మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. డెసిషన్ మీరు తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఎదుటి వాళ్ళని ఎందుకు అడుగుతారు డెసిషన్? నేను ఈ రోజు వరకు 30 ఏళ్ళు ఎవరిని డెసిషన్ అడగల, ఇన్ఫర్మేషన్ అడిగిన. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం, ఎనలైజ్ చేసుకుంటాం, డెసిషన్ వెళ్ళాలా వద్దనేది మనం తీసుకోవాలా. సో అట్లా మనం ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా దీన్ని సక్సెస్ కరికులం అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేషన్ కరికులం లాగా సక్సెస్ కరికులం, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని, మీకు ప్రతి ప్రాబ్లమ్ని ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీరు 100% సక్సెస్ అవుతారు. ఎందుకు అవరు? ఎందుకంటే నేను గైడ్ చేసిన వాళ్ళందరూ ఈ రోజు వరకు, నేను చాలామంది స్టూడెంట్, లక్షల మందిని లీడర్స్ కింద, ఎంటర్ప్రినర్స్ కింద, స్టూడెంట్కి సక్సెస్లో ఫారిన్ వెళ్ళాలంటే ఏం చేయాలి, జాబ్ తెచ్చుకోవాలని 100% ఐ గాట్ ద రిజల్ట్. ఎందుకంటే వాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు, నా జూనియర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నా క్లాస్మేట్స్ కానీ, వాళ్ళు నేను చెప్పింది 100% ఫాలో అయినారు, 100% సక్సెస్ అయినారు.
ఇప్పుడు ఒక పర్సన్ మీకు దొరికినప్పుడు ముగ్గురు కూడా అడగాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్ రైట్, నేను ఇందాక చెప్పినాను కదా, రైట్ పర్సన్ నుంచి రైట్ గైడెన్స్ అనేది తీసుకుంటారు. అట్లా మనము వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ చేసుకుంటే మన ఓన్ రీసెర్చ్ కూడా మనం చేయాలి. రైట్ సార్. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలకు సంబంధించి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక ఒపీనియన్ మీద డిపెండెన్సీ ఎప్పుడు కాదు. అంటే ఫర్ సపోజ్ సెల్ఫ్ విషయంలో కాకుండా ఏదైనా వేరే వ్యక్తిగతంగా కాకుండా ఏదన్నా ఒక బయటకు సంబంధించిన విషయం అనుకోండి, ఎక్స్పోజ్ చేయాల్సిన విషయం అనుకోండి, సో అందులో సెకండ్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవటం అవసరం అంటారు. సో అలాంటి విషయాలలో థర్డ్ సెకండ్ ఒపీనియన్ రైట్ అంటారా? అదే దీన్ని నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేయమంటున్నా. ఇట్స్ ఒపీనియన్ అనే బదులు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్తో మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు చేసేది ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 100 వేస్ ఉన్నాయి అనుకోండి, ఒక టెక్నిక్, ఒక 100 టెక్నిక్స్ ఉన్నాయి. అందులో మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు బెస్ట్ టెక్నిక్ని మనం ఫాలో అయినాం అనుకోండి, మనకి టైం, ఎనర్జీ, ఎఫర్ట్ సేవ్ అవుతుంది కదా. సో నాట్ ఒపీనియన్, ఇట్స్ బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి. బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు ఒపీనియన్స్ వస్తాయి. ఈవెన్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో కూడా మేము పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 4-5 ఎక్స్పర్ట్స్ కూర్చొని చెప్పి ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, అక్కడ ఉన్న దాంట్లో 5 మాట్లాడుకున్న దాంట్లో కూడా బెస్ట్ ఏది, బెస్ట్ స్ట్రాటజీ ఏది, బెస్ట్ వే ఏది, తక్కువ ఖర్చుతో ఏది, ఇదే కదా మనం చూసేది. సో అందుకని మనం డిస్కషన్ చేయడం తప్పులేదు, బట్ ఆ డిస్కషన్కి రైట్ పీపుల్తో చేయమని చెప్తున్నా. ఆ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్, మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కోసం వెళ్తున్నారో ఆ రైట్ ఎక్స్పర్ట్స్తో చేయండి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ చెప్పింది సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఓకే అన్నారు అనుకోండి, దట్ మీన్స్ ఇట్స్ అ రైట్ డెసిషన్. ఓకే. మరి ఎక్కువ 10 డెసిషన్లు, 10 మంది ఒపీనియన్లు కూడా మనం తీసుకోకూడదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన ఆపరేషన్ చేయమంటాడు, ఒక ఆయన వద్దంటాడు. సెకండ్ ఒపీనియన్కి మనం వెళ్తాంకి, ఎందుకంటే ఫస్ట్ ఒపీనియన్ కరెక్టా కాదా అనేది. సో నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా కరెక్ట్ కాదు. సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫారెన్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఒమన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి చెవి సర్జరీ చేసేయాలన్నారు. నేను అన్నాను రాంగ్ డయాగ్నోసిస్. ఆమెకి చెవి నొప్పి ఉంది, చెవి నొప్పికి మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ అ రాంగ్ డయాగ్నోసిస్, యూ గో టు అదర్ డాక్టర్ అంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది అంటే తగ్గిపోయింది. అంటే ఇప్పుడు జనాలు మిస్గైడ్ చేస్తుంటే అది మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఏ విధమైన సిమ్టమ్స్ లేవు, ఊరికే వెళ్ళి ఆపరేషన్ చేయాలంటే అది కిడ్కి కూడా ఇది. కాబట్టి మనం ఏంటంటే అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి, లాజికల్గా థింక్ చేయండి. బీ ప్రాక్టికల్, బీ లాజికల్. నేను ఫాలో అయ్యే సూత్రమే ఇది. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో, గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుంటారో, సక్సెస్ మీకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఐటీ సెక్టర్ ఉందండి, అన్ని లే ఆఫ్స్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మిగతా సెక్టర్లు అన్ని ఇడిచిపెట్టి నేను ఐటీ ఇంజనీరింగ్ చేస్తాను, ఇట్స్ నాట్ లాజికల్. నాకు 50 లక్షల శాలరీ వస్తుంది, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఎందుకు వస్తాయి? ఉన్న వాళ్ళనే పిక్తా ఉంటే. సో అక్కడ ఏంటి లాజికల్? ఉన్న సెక్టార్లో ఫ్యూచరిస్టిక్ సెక్టర్ ఏది, నెక్స్ట్ 10-20 yearsలో మీకు ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దానికి సంబంధించిన కోర్స్ జారండి. అది ప్రాక్టికల్ థింకింగ్, ప్రాక్టికల్ అప్రోచ్. ప్రెజెంట్ ఉన్న దాని గురించి కాదు, ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారండి, 4 years తర్వాత మీరు బయటకు వచ్చే టైం సిచ్యుయేషన్ బట్టి ఈ రోజు మీరు స్కెచ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ రోజు డిమాండ్ ఉండొచ్చు, 4 years తర్వాత ఉండకపోవచ్చు, మీ కెరీర్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అట్లా మనం ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచ్, ఫ్యూచరిస్టిక్ విజన్, లాజికల్ థింకింగ్ తెలితే మిమ్మల్ని ఆపేవాడే లేడు. గెలిచే వాళ్ళందరూ ఇలాగే గెలుస్తారు. ఇప్పుడు నేను కూడా అంతే. ఫస్ట్ నేను 25 years బ్యాక్ ఎటు వెళ్ళాలనేది ఐ వాంట్ టు అండర్స్టాండ్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్స్ అందరినీ కాన్ఫరెన్స్లో కలిశాను, కొంతమంది సపరేట్గా కలిశాను. సార్ దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? హైవేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఐ హ్యావ్ చూజన్ హైవే. అందరూ మిగతా వాళ్ళంతా ట్రాన్స్పోర్టేషన్లోకి వెళ్ళినారు, నేను ఒక్కడనే మా క్లాస్ మొత్తం మీద హైవేస్కి వెళ్ళినా. ఇట్స్ ప్రూవెన్ టు బి రైట్. ఎందుకంటే అది నాకు తెలిసి ఫ్యూచర్ అంతా హైవేస్కే ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ మాస్టర్ ప్లానింగ్ అంతా ఆల్రెడీ అయిపోయింది ఇండియా మొత్తము. ప్రాజెక్ట్సే లేనప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అట్లా ఫ్యూచరిస్టిక్ విజన్ 20 yearsతో నేను అప్పట్లోనే 25 years బ్యాక్ నేను స్ట్రాటజీస్, ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్నాను కాబట్టి నా కెరీర్ బిల్డ్ అయింది. అన్నీ మనం ఓన్గా డెసిషన్ తీసుకోలేము కదండి. తెలివి ఒకటే సరిపోదు కదా. ఒక డెసిషన్ తీసుకోవాలంటే
తెలివితో పాటు అనుభవంతో కూడిన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అందుకే కదా ఇప్పుడు ఎనీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మీరు చూసినా కూడా ఒక హెడ్ ఉండాలంటే 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కంపల్సరీ పెడతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, ఎక్కడ లాస్ అవుతుంది, ఎక్కడ కరెక్ట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. వాళ్ళు కరెక్ట్గా ఆ 25-30 years ఎక్స్పీరియన్స్ని టీంకి గైడ్ చేయగలుగుతారు ఫెయిల్ అవ్వకుండా. అందుకే కదా ప్రిన్సిపాల్ని పెట్టినా, ఒక ప్రొఫెసర్ని పెట్టినా, ఒక ఇన్స్టిట్యూట్కి ఒక సీఈఓని పెట్టినా, ఎందుకు వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ టీంకి షేర్ చేస్తారు, టీంని సక్సెస్ వైపు నడిపిస్తారని. ఎస్ సార్, రైట్. నిజంగా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో ప్రతిదానికి ఒక పాయింట్, సక్సెస్ ఎలాగా, ఫెయిల్యూర్ ఎలాగా, అంటే ఆ ఒక్క వర్డ్కి సంబంధించి లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ దేర్. అండ్ చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.